వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ప్రముఖ అంబేద్కర్వాది వేల్పుల భాస్కర్ అధ్యక్షతన గురువారం నాడు సుజాతానగర్ మండలం అంబేద్కర్ నగర్ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ అంబేద్కర్వాది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ సలహాదారులు సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ కొత్తగూడెం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం అంచెలంచెల ఎన్నో ఉద్యమాలు సాగించి వారి ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం అందించిన మహనీయుల ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని, 78 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో పేదలు పేదలుగానే ఉన్నారని, సమానత్వం ఇంకా రాలేదని, సమానత్వం కోసం అందరం కలిసి పోరాడాలని, ఆర్థిక రాజకీయ సమానత్వం అందరికీ దక్కినప్పుడే పూర్తిగా స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక మండల కార్యదర్శి గుండేటి వెంకటరాములు, గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామెర్ల సర్వేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి సిరిగిరి రవి, ఉపాధ్యక్షులు అంకిశెట్టి రామకృష్ణ, సహాయ కార్యదర్శి కేసుపాక వెంకటేశ్వర్లు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండే వీర హనుమంతరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతలమూటి రాజశేఖర్, సిపిఐ మండల నాయకులు బొడ్డు కేశవరావు, ప్రముఖ రాజకీయ నాయకులు గూని వీరభద్రరావు, చింతలపూడి సాయి, చింతలపూడి కృష్ణ, మాజీ తాజా సర్పంచ్ సీకా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నినాదించిన వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఏదైతే పోరాటం కొనసాగించిండో ఆ మహానుభావుడు నేటి వరకు కూడా మరి ఆయన రాసిన రాజ్యాంగం ద్వారాగా ఈ రోజున సమానత్వం కొద్దిగా గొప్ప లభించింది. ఇది సరిపోదు. రానున్న కాలంలో అందరూ ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామాన తీసుకెళ్లే